ఓం గం గణపతే నమః. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః. శ్రీ న్యూమరాలజీ బుధ వ్యక్తులు, క్యారెక్టర్ రీడింగ్, వెల్త్, హెల్త్, ఎడ్యుకేషన్, ప్రొఫెషన్, మ్యారేజ్, లక్కీ నెంబర్, డెస్టినీ నెంబర్, మిత్ర సంఖ్యలు, శత్రు సంఖ్యలు, ఎక్స్ట్రా లెసన్ నెంబర్ 6. ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావు నుండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, రాజమహేంద్రవరం. 9402255669 వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. మనము ఈ రోజుని న్యూమరాలజీ క్లాసులో బుధ వ్యక్తుల గురించి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంటే బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్కి గురి అయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుందాము. 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళు బుధుని యొక్క అండర్లో ఉంటారు. బుధుని యొక్క చెప్పాలంటే బుధుని యొక్క అధీనంలో ఉంటారని చెప్పవచ్చు. అయితే ఆ యొక్క బుధుడు చాలా మంచి ప్లానెట్. వీరికి లక్కీ నెంబరు 5 వస్తుంది. ఫస్ట్ నేను చెప్తున్నాను. వీరికి మిత్ర సంఖ్యలు 1, 4, 6 వస్తాయి. వీరికి సమస్య సంఖ్య 3, 8, 9 ఉంటుంది. శత్రు సంఖ్య 6 వస్తుంది. వీరికి ఏ పనైనా బుధవారం, శుక్రవారం చేస్తే అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి. వీరికి మంచి తేదీలు 5, 14, 23 తేదీలు. వీరికి వ్యతిరేక తేదీలు కూడా ఉన్నాయి. 22, 7, 11, 16, 20, 25. వీరికి మంచి రంగులు అంటే లక్కీ కలర్స్ అంటాము. అంటే గ్రీన్ కలర్, లైట్ ఆర్ డార్క్ వీరికి మంచిది. తెలుపు కూడా మంచిదని కొంతమంది అంటుంటారు. వీరికి ఏ రాయి ఏ ఉంగరం పెట్టుకోవాలి అని అన్నట్టయితే జాతి పచ్చ ఉంగరం పెట్టుకోవాలి. 2.5 క్యారెట్స్ నుంచి 3.5 క్యారెట్స్ లోపు పెట్టుకోవచ్చు. ఎటు ఉంగరం రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ అంటే కుడి చేతి చిటికిన వేలికి 2.5 నుంచి 3.5 క్యారెట్లోకి పెట్టుకుంటే మంచిది. ఒకవేళ కానీ గ్రీన్ దొరకకపోతే అక్కడ వినాయకుని యొక్క మీకు ఉంగరం పెట్టుకోవచ్చు. వినాయకుని యొక్క డాలర్ కూడా మెడలో వేసుకోవచ్చు. ఈ యొక్క లక్కీ మంత్స్ వీళ్ళకి జూలై, ఆగస్టు లక్కీ మంత్స్ అంటే అదృష్టకరమైన నెలలు. లక్కీ మంత్స్ తర్వాత బ్యాడ్ మంత్స్ అని ఉంటాయి. అవి వీరికి కీర్తిని అపకీర్తి కలిగించే మంత్స్. అవి జూన్, సెప్టెంబరు. వీరికి జాతకంలో రవి బుధులు యోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు 5వ తారీఖు పుట్టిన వాళ్ళు బుధ వ్యక్తులు అన్నాము. వాళ్ళు సైమిల్టేనియస్గా బుధవారం పుట్టినట్టయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి బుధుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్. అయితే బుధ హోరలాగానే పుట్టినట్టయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. వీరు పుట్టిన సమయం కూడా టోటల్ లెక్క పెడితే 5 వచ్చినట్టయితే ఇంకా బుధునికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మేము అన్ని విధాలు కూడా చూసుకున్నట్టయితే అన్ని విధాలు కలిసినట్టయితే వాళ్ళు 100% కూడా బుధ వ్యక్తులు మెర్క్యూరీ పర్సన్స్ అని మేము అంటాము. అయితే ఇక్కడ తారీఖు ప్రకారంగా బుధుడు తారీఖులో పుట్టి, తర్వాత వారం మటుకు గురుడు వారంలో పుట్టి, నెక్స్ట్ గంట మటుకు బుధుని యొక్క గంటలో పుట్టి, ఇలా రకరకాల కన్ఫ్యూజన్ ఉన్నట్టయితే అది సెమీగా జరుగుతుంటాయి ఫలితాలన్నీ. కాబట్టి ఇక్కడ 5, 14, 23 తారీఖులో పుట్టి బుధవారం నాడు కానీ వారు పుట్టి బుధ హోరలో అంటే హోర అన్నట్టయితే ప్రతి గంటకి కూడా ఒక గ్రహ పరిపాలిస్తుంటుంది. ఆ గ్రహ రవి, చంద్ర ఈ ఇత్యాది గ్రహాలన్నీ పరిపాలిస్తాయి. అదేవిధంగా బుధహోరలో అంటే బుధహోర ఎప్పుడు వస్తుందంటే బుధవారం నాడు ఉదయం 6 to 7, రాత్రి మధ్యాహ్నం 1 గంట to 2, రాత్రి 8 to 9 వస్తుంది. ఈ టైంలో పుట్టిన వాళ్ళు తర్వాత బుధ ఈ యొక్క అంకె కూడా టోటల్ వచ్చేటప్పటికల్లాను సమయం కూడా బుధుడు సమయం వస్తే అన్ని విధాల బుధుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అతను పక్కా బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యే అవకాశాలు కంపల్సరీగా ఉన్నాయి. అంటే ఆ విధంగా కూడా చూసుకుంటుంటే చాలా మంచిది. వీళ్ళకి లక్కీ మంత్స్ చెప్పాను, బ్యాడ్ మంత్స్ చెప్పాను. వీరికి జాతకంలో రవి బుధులు యోగిస్తారండి. రవి బుధులు యోగించే అవకాశం ఎక్కువ ఉంది. అయితే వీరికి అష్టరేఖల్లో కూడా ఈ యొక్క బుధుడు మౌంట్ కూడా నేను అన్ని చెప్పిన లక్షణాలు ఉంటే బుధుడు యొక్క మౌంట్ కూడా బాగుంటుంది. అదేవిధంగా జాతకంలో కూడా బుధుడు ఉచ్చ స్థితిలో కానీ, స్వక్షేత్రంలో కానీ, మిత్రక్షేత్రంలో కానీ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట.
ఉంటే ఇన్ని రకాలుగా కూడా చూసుకుంటే మనకి పవర్ఫుల్గా ఉంటుందని అంతకంటే ఎక్కువేం లేదు. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు అన్నట్టయితే మంచి వ్యాపార దక్షత ఉన్నవాళ్ళు, యుక్తి ప్రయుక్తులు కూడా ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళు డబ్బులు ఏమైనా దాస్తారంటే దాయటం తక్కువ, ఖర్చు పెట్టడం ఎక్కువ. వీరు ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తుంటారు. తర్వాత శ్రమపడకే జీవితంలో సుఖాన్ని పొందుతారు. ఆ యొక్క బుధుని యొక్క నేచర్ అది. వీరికి అప్రయత్నంగా అంటే ప్రయత్నపూర్వకంగా కాకుండా ప్రయత్నం లేకే వ్యాపార తెలివితేటలు, వ్యాపారంలో ఉండే మెరుగులన్నీ కూడా వీరికి తెలిసే అవకాశం ఉంది. వీరికి విమర్శకులు ఉంటారు, వీళ్ళలోనూ వేదాంత విచారణ చేసే వాళ్ళు కూడా ఉంటారు. జనరల్గా సమాజంలో ఒక వర్గం వారికి బాగా తెలివితేటలు ఉంటాయి వ్యాపారంలోనూ. ఆ తెలివితేటలు గల వారందరూ కూడా ఇంచుమించుగా బుధుని యొక్క అండర్లో ఉన్న వాళ్ళే అని నేను చెప్తున్నాను. అయితే ఈ యొక్క బుధుడు ధనార్జన గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత వేదాంత విచారణ కూడా చేస్తారని చెప్పాము. వీరు ప్రతి వార్తను కూడా కలిసిమెలిసి ప్రవర్తిస్తుంటారు. అందరితో కూడా మంచిగా ఉండే అవకాశాలు వీరికి ఎక్కువ ఉన్నాయి. ఎవరితోనూ సాధారణంగా గొడవలు పెట్టుకునే అవకాశాలు ఏమీ లేవు. వీరు తలపెట్టిన కార్యక్రమాలు ఏదైనా ఉంటే చాలా ఉద్రేకంగా ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. కానీ కడవరకు కూడా నెరవేర్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళకి మటుకు ఏంటంటే సెంటిమెంట్గా ఏదైనా తేడా వచ్చానంటే సడన్గా వదిలేస్తారు. వీరు ఎప్పుడైనా సరే ఆపద సంభవిస్తే ఆపద నుంచి త్వరలో కోలుకునే శక్తి వీరికి ఆటోమేటిక్గా ఉంటుంది. ఆ యొక్క బుధుడు అంటే దీనికి అధిపతి విష్ణుమూర్తి. వీరు విష్ణుమూర్తిని కూడా ఎక్కువగా పూజ చేస్తే మంచిది. అదేవిధంగా గణపతి ఆరాధన కూడా వీరు చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరిని వీరు మోసం చేయరు, కానీ వీరు మోసానికి గురి అవుతూ ఉంటారు. తరచూ మోసానికి గురి అవుతూ ఉంటారు అన్నమాట వీరు. కానీ ఎవరిని మోసం చేయాలని ఉద్దేశం వీళ్ళకి లేదు, మోసం చేయరు. వీళ్ళే ఒకరికి డబ్బు ఇచ్చి వాళ్ళు ట్రబుల్ పడుతుంటారు. వీళ్ళది మెత్తని మనస్తత్వం, స్వభావం చాలా మంచిది. నెక్స్ట్ ఏంటంటే వీరికి ఎవరినైనా నమ్మారనుకోండి వాళ్ళకి ప్రాణాన్ని ఇస్తారు. అవతల వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా సరే వీరు మోసానికి అతి సులువుగా లొంగిపోతూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు కొంచెం హాస్యచలోక్తులు పలుకుతుంటారు. కొంతమంది సినీ రైటర్స్, హాస్యం పండించే వాళ్ళు కూడా ఈ యొక్క బుధుని యొక్క అధీనంలో ఉన్న వాళ్ళని మాకు అనుభవంలో తెలుస్తుంది. అయితే ఏంటంటే వీరు సాధారణంగా కయ్యానికి కాలు దువ్వే అవకాశాలు వీళ్ళకి ఏమాత్రం లేవు. వీరు ఎక్కువగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. దేవుడు అంటే భక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రతి రూపాయిలోనూ కూడా దశాంశం ఎంతో దాసి అదంతా పోగు చేసి వాళ్ళు తీర్థయాత్రలు చేసి అక్కడ ఏంటంటే సాధువులకి, సన్యాసులకి, పేదలకి దానాలు ధర్మాలు చేస్తుంటారనమాట. వీరు ఆలోచన పరులు, తరచు ఆలోచనలు చేస్తుంటారు. వీరి ఆలోచనలు కూడా సక్రమైన మార్గంలో ఉంటాయి. ఈ యొక్క ధనాన్ని డెవలప్ చేసే ఉద్దేశం కొద్దీ దేశంలో సంపదని, రాష్ట్రంలో సంపదని, గ్రామంలో సంపదని, తన ఇంట్లో సంపదని కూడా డెవలప్ చేసే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా దాతలో లిస్టు చూసినట్టయితే వాళ్ళు ఈ యొక్క బుధుని యొక్క అండర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే న్యూమరాలజికల్గా బుధుని యొక్క అండర్లో ఉన్న, ఆస్ట్రాలజికల్గా బుధుని యొక్క అండర్లో ఉన్న, తర్వాత హస్తరేఖలు బట్టి కూడా బుధుని యొక్క అండలో ఉన్న ఏదైనా ఈ యొక్క బుధుని యొక్క అండల్లో ఉన్న వాళ్ళే దాన ధర్మాలు, దాతృత్వం ఎక్కువ చేసే అవకాశాలు ఉన్నాయి. వారు డబ్బులు సంపాదించే అవకాశం కూడా ఎక్కువగా వీళ్ళకి ఉంది. వీరు ఎక్కువగా వ్యాపారవేత్తలు ఉంటారు. ప్రతి దానిలోనూ కూడా వీరు కమర్షియల్గా ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది, వాళ్ళు ఒక రూపాయి తగ్గించారంటే కొన్ని కోట్ల యూనిట్లు తయారవుతాయి, కొన్ని కోట్లు వాళ్ళకి నష్టం వస్తుంది. అది రూపాయి తగ్గించకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డ్రాలు తీసి గిఫ్ట్ పెడుతుంటారనమాట. ఆ గిఫ్ట్లో ఏది మీకు మహా అయితే ఇక్కడ అయితే 5 కోట్ల లాభం వచ్చేది, అక్కడైతే 10 లక్షలతోటి పోతుంది. అంటే చాలా బిజినెస్ స్ట్రాటజీ బాగా తెలుసున్న వాళ్ళు వీళ్ళలోనూ చార్టెడ్ అకౌంటెంట్స్ బాగా ఉన్నారు. అయితే చార్టెడ్ అకౌంటెంట్స్ ఇప్పుడు ప్రతి గ్రహాధీనంలోనూ కూడా CA చదివితే ఉంటారు. కానీ ఆ యొక్క గ్రహ ఇన్ఫ్లుయెన్స్ వల్ల, గురుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చార్టెడ్ అకౌంటెంట్ అంటే వారి మనస్తత్వం వేరే ఉంటుంది,
బుధుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చార్టెడ్ అకౌంటెంట్ అయినట్టయితే వీరి మనసు వేరేగా ఉంటుంది. అదేవిధంగా కుజుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల సిఏ చదివినట్టయితే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా వేరే రకంగా ఉంటుంది, రకరకాల ఉంటుంది. వీరికి వివిధ భాషా పరిచయాలు ఉంటాయి. వీరు స్పీకర్స్గా ఉంటారు. తర్వాత ఖగోళ విషయాలు తెలుస్తాయి, వీళ్ళ భూగోళ విషయాల్లో తెలుస్తాయి. వీళ్ళలో యాస్ట్రాలజర్స్ ఉన్నారు. దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి పొయిట్రీ రాసేవాళ్ళు, పొయిట్రీ వాళ్ళు, రైటర్స్ కూడా వీళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట వీరు. అయితే వీరికి దేనిలోనూ కూడా పరిపూర్ణత ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే అన్నిటిలోనూ వీళ్ళు ఉంటారు, అన్ని రంగాల్లోనూ వీళ్ళు ఉంటారు, అన్నీ కూడా తెలుసుకుంటారు. కానీ దేనిలోనూ కూడా పరిపూర్ణత చెందరు. కానీ పరిపూర్ణత చెందకపోయినప్పుడు కన్నా సరే వీళ్ళు చేసే పనులు, వచ్చే ఫలితాలు పరిపూర్ణత చెందిన వాళ్ళకు కూడా రాకపోవచ్చు. అంత ఇదిగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా రాజకీయాల్లో తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత వ్యాపారం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న వీళ్ళకి యాస్ట్రాలజర్స్ అవుతారు. నెక్స్ట్ ఏంటంటే వీరికి బీమా సంస్థల్లో పనిచేయటం కానీ, బీమా సంస్థలు నడపడం కానీ, ఈ యొక్క మనీని, డబ్బుని డెవలప్మెంట్ చేయటం కానీ వీటిల్లో కూడా వీళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి కరెస్పాండెన్స్ బాగుంటుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్ వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. వ్యాపార ధోరణి వీళ్ళకి ఉంటుంది. వ్యాపారాత్మకమైన దృక్పథం వీరికి ఉంటుంది అనమాట. వీరికి జనరల్గా నరముల బలహీనత ఉంటుంది. వీరికి కోపం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరు తరచు వ్యాపారం చేస్తుంటారు, ఏవో ఆలోచన చేస్తుంటారు. కాబట్టి వీరి భోజన సౌఖ్యం కూడా తక్కువగా ఉండే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే వీరెప్పుడు కూడా ఒకే వృత్తిలో కూడా ఉండే అవకాశాలు లేవు. అంటే ఒకే వృత్తిలో ఉండే అవకాశం లేదు. ఒకేలాగా ఉంటే అక్కడ సపోజ్ ఒక ఏజెన్సీ నడుపుతున్నారు అనుకున్నాం వీళ్ళు. అంటే వ్యాపారం రీత్యా ఏజెన్సీ నడుపుతుంటే అందులో ఒకే రకం కంపెనీ డీల్ చేయరు. ఒక ఏడాది ఒక రకం, ఇంకో ఏడాది ఇంకొక రకం, తర్వాత కొత్త కంపెనీలను యాడ్ చేసుకుంటూ ఉండి అందులో కంపారిజన్ చేసుకోండి ఏది బాగుందో దానికి వీళ్ళు టిక్ ఇస్తుంటారు అనమాట. వీళ్ళు డాక్టర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు కూడా బాగున్నారు అనమాట. వీరికి కరెస్పాండెన్స్ వల్ల, తర్వాత క్రయ విక్రయాల వల్ల, తర్వాత వాక్చాతుర్యం వల్ల వీరి ధనలాభం ఉంటుంది, బాగుంటుంది అనమాట. వీరికి ఆరోగ్యం ఎలా ఉంటుందంటే నరముల బలహీనత ఉంటుందని చెప్పాను, కోపం ఎక్కువ ఉంటుందని చెప్పాను. వీరి ఆరోగ్యం మట్టుగా చిన్నతనంలో మట్టుగా ఏంటంటే వీరికి కొంచెం జబ్బు చేసే అవకాశం ఉంది. తర్వాత రాను కూడా తగ్గే అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఇంకొకటి చెప్పుకోవాలి అన్నట్టయితే యొక్క బుధుని కండలో ఉన్న వ్యక్తులు అంటే 5వ తారీఖు కానీ 14వ తారీఖు కానీ 23వ తారీఖున పుట్టిన వాళ్ళు వీళ్ళు డ్రెస్ కోడ్ ఏంటి, ఏం వేసుకోవాలి అన్నట్టయితే ఆకుపచ్చ రంగు వేసుకుంటే మంచిది. లైట్ ఆర్ డార్క్ ఆకుపచ్చ రంగు, తెలుపు రంగులు కూడా వీరు వేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వీరు ఒకవేళ కానీ ఎవరికైనా పేదలకు దానాలు ధర్మాలు చేయాలన్నట్టయితే ఎక్కువగా పసుపు రంగు ఆకుపచ్చ రంగు పదార్థాలు దానం చేయండి, మీకు అన్ని విధాలు మంచి కలుగుతుంది. తర్వాత పెసలు దానం చేయండి, మీకు అన్ని రకాల మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క జాతకంలో కాలపురుషుల అంగముల్లో బుధుడు 3వ స్థానం ఆక్రమించాడు, తర్వాత 6వ స్థానం కూడా ఆక్రమించాడు. అంటే మిథున రాశి, కన్యా రాశి అటువంటిప్పుడు ఏంటంటే వీళ్ళకి థైరాయిడ్ సమస్య రావచ్చు. తర్వాత ఇంకొకటి అపెండిసైటిస్ కానీ లేదు అన్నట్టయితే ప్యాంక్రియాటిన్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకు ఆ రకంగా కూడా జాగ్రత్త చూసుకోండి. వీళ్ళకి స్కిన్ ర్యాషెస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళు 14వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఇక్కడ 1, 4, 5 బుధున కండలో ఉంటారు. కానీ 1 సన్ను, 4 మీకు ఈయన వచ్చాడు, రాహు వచ్చాడు. కాబట్టి రవి రాహుల ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. అదేవిధంగా 23వ తారీఖున కానీ వీరు పుట్టినట్టయితే ఇక్కడ 2, 3, 3వది మనకి ఏమవుతుంది అన్నట్టయితే గురుగ్రహ అంటే గజకేసరి యోగా అని చెప్పవచ్చు. ఈ యొక్క కాంబినేషన్లో మనం చూసుకుంటూ ఉండాలండి, చూసుకుంటూ ఉంటే మంచిది. అయితే ఇక్కడ గణపతి మంత్రం వీళ్ళు పూజ చేసినట్టయితే, గణపతి మంత్రం వీళ్ళు ఉపాసన చేసినట్టయితే ఓం గ్లం గం గణపతి అన్న మంత్రం కానీ, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లం గం గణపతియే వరవరద సర్వజనమే ఉస్మానే స్వాహ అన్న మంత్రాన్ని కానీ జపం చేస్తే వీరికి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను.
నెక్స్ట్ విష్ణుమూర్తి ఆరాధన కూడా వీరు చేయవచ్చు. విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల కూడా వీరికి మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత వీరు ఒకలాగానే వ్యాపారం పెట్టుకున్నప్పుడు రత్నాల వ్యాపారం కానీ వీళ్ళు పెట్టినట్టయితే వీరికి మటుకు ఆకుపచ్చ రాయి అంటే ఏంటంటే ఎమరాల్డ్ గ్రీన్ వ్యాపారం చేస్తే మంచిది. నెక్స్ట్ వీరు షాపులకు కూడా ఎమరాల్డ్ అని పేరు పెట్టవచ్చు, లేదా గణేష్ అని పేరు పెట్టవచ్చు, లేదా వినాయక్ అని పేరు పెట్టవచ్చు. వీరు ఈ యొక్క నేమ్ని కూడా డేట్ని బట్టి సవరించుకోవడం మంచిది. మనలో ఒక్కసారి నేను చెప్తున్నాను, 5, 14, 23 తారీఖులో పుట్టిన వాళ్ళు బుధనకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. కేవలం 5వ తారీఖు పుట్టినంత మాత్రాన్ని కొంతవరకు మెర్క్యూరీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అదే బుధవారం నాడు కూడా కలిస్తే ఇంకా మంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అదే బుధ హారులో కలిసినట్టయితే ఇంకా మంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. అదే కానీ బుధుడు టోటల్ నెంబరు అంటే పుట్టిన సమయం టోటల్ నెంబరు బుధునికి సంబంధించిన అయితే ఇంకా మంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. కాబట్టి 5వ తారీఖు బుధవారం నాడు బుధహోర ప్లస్ బుధుని యొక్క సంఖ్య ఇవన్నీ పుట్టి ఆఖరికి ఏంటంటే మీకు ఒక విష్ణుమూర్తి యొక్క పూజ ఫలితంగా పుట్టిన ఈ యొక్క బుధుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. కాబట్టి ఇన్ని రకాలుగా మనం చూసుకుంటూ తప్పులను సరి చూసుకుంటూ ఇవన్నీ ఉన్నప్పుడు మనం పెట్టే పేరు ఏ విధంగా ఉండాలి, బుధునికి సరిపోయేది ఉండాలి. బుధునికి అంటే టోటల్ 5 కానీ డెస్టినీ నెంబరు 14 కానీ 23 కానీ రావచ్చు. కానీ 14 వస్తే ట్రబుల్ ఉంటుంది. అందుకు మనం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి మీకు పేరు కూడా సెట్ చేసుకుంటే ఆ అబ్బాయి జీవితం కానీ ఆ అమ్మాయి జీవితం కానీ 3 పువ్వులు 6 కాయలాగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కాబట్టి మనం సిద్ధాంతం మనం అన్నీ కూడా గ్రహించి యాస్ట్రాలజీకి న్యూమరాలజీకి లింక్ చేసుకుంటూ జాగ్రత్తగా చెప్పుకున్నట్టయితే మనకి న్యూమరాలజీ లైఫ్ నిలబడుతుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్సమాంజలు. నేను మీ విఎస్కేవి ప్రసాదరావుని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతములలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము. అదేవిధంగా వాస్తు, జ్యోతిషము, ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం 9440255669 వాయిస్ ఆఫ్ విఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనము ఉండాలి. అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి, అందులో మనం ఉండాలి. శుభం భూయాత్. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బొత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం నమః శివాయ నమః. ఓం సాంబ సదా శివాయ నమః. ఓం నమః శివాయ నమః.